హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్. ఈ గ్రామానికి చెందిన వ్యక్తి పేరు గాదె అంజయ్య. అతనికి 36 ఏళ్ళు. అతని భార్య పేరు శిరీష. ఈ దంపతులకు 2 కూతుర్లు. వారితో పాటు అంజయ్య తండ్రి కూడా ఉంటాడు. అతని పేరు లచ్చయ్య. అతనికి 63 ఏళ్ళు. తన ఫ్యామిలీతో అంజయ్య చాలా సంతోషంగా ఉండేవాడు. 2 పిల్లలు పుట్టడంతో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అంజయ్య ప్రతిక్షణం తప్పించేవాడు. సొంతూరులో సరిగా పనులు లేక రాబడి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. బాగా డబ్బు సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అతడు కలలుగనేవాడు. విదేశాలకు వెళితే చాలా డబ్బు సంపాదించవచ్చని అతడు ఆలోచించాడు. కానీ కుటుంబాన్ని చాలా మిస్ అవుతానని అతనికి బాగానే తెలుసు. పిల్లల ముఖాలను చూస్తేనే కలిగే సంతోషాలను, భార్య ప్రేమను, తండ్రి ఆప్యాయతకు దూరం కావాల్సి వస్తుందని కూడా తెలుసు. ఇక్కడే ఉంటే భార్య పిల్లలు కుటుంబంతో హాయిగా ఉంటాడేమో, కానీ వచ్చే కొంత ఆదాయంతో కనీస అవసరాలు మాత్రమే తీరతాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోదు. అందువల్ల కష్టమైనా సరే విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించాలని అనుకున్నాడు. బాగా ఆలోచించి చివరకు విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తండ్రిని, పిల్లలను బాగా చూసుకోమని భార్యకు చెప్పి 2017లో దుబాయ్ వెళ్ళాడు. ఓ పనిలో కుదురుకుని కష్టపడి పనిచేసేవాడు. అక్కడికి వెళ్ళిన కొత్తలో భార్య పిల్లలే గుర్తుకు వచ్చేవారు. పిల్లల ముఖాలే అనుక్షణం అతని కళ్ళ ముందు కదలాడినట్లు అనిపించేవి. అన్నం కూడా సహించేది కాదు. కానీ అవన్నీ భరించి ఒంటరితనం అనుభవిస్తూ కష్టపడి పనిచేసేవాడు. తన కోసం తన కుటుంబం ఉందని మనసుకు సర్ది చెప్పుకునేవాడు. వీలైనప్పుడల్లా భార్య పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడి కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యేవాడు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. బంధువులు, స్నేహితులకు కాల్ చేస్తుంటే వారు చెప్పే విషయాలు అతనికి ఆశ్చర్యం కలిగించాయి. మొదట వారు చెప్పేది అస్సలు నమ్మలేదు. వీరు ఇలా చెబుతున్నారేంట్రా బాబు అని అనుకున్నాడు. అలాగే మరో సంవత్సరం పాటు పనిచేశాడు. కానీ ఈసారి అతని బంధువులు, స్నేహితులు ఫోన్ చేసి నీ ఇంట్లో ఇంత జరుగుతుంటే పట్టించుకోవా అని మందలించారు. అప్పుడు అతనికి వారి మాటల్లో ఏదో నిజం ఉండి ఉంటుంది అని అనిపించింది. ఇక మరేం ఆలోచించకుండా 2019లో కరీంనగర్కు తిరిగొచ్చాడు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే సదుద్దేశంతో దుబాయ్ వెళ్లిన అంజయ్య 2 సంవత్సరాల్లోనే మూటాముల్య సర్దుకుని వచ్చేశాడు. అతడు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, బంధువులు చెప్పింది అబద్ధం కాదని, అవి అక్షర సత్యాలని కనిపెట్టాడు. ఆ తప్పులను సరిదిద్దడం కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఒకరోజు సడన్ గా మాయమయ్యాడు. అదృశ్యమైన 3 రోజులకే శవమై కెనాల్లో కనిపించాడు. అనుమానాస్పద డెడ్ బాడీగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని కూపి లాగితే తెలంగాణ మొత్తం షాక్ అయ్యే వాస్తవాలు తెలిసాయి. ఆ నిజాలు తెలిసిన తర్వాత లోకంలో ఇలా కూడా జరుగుతుందా అని జనం చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ సమాజం ఎటుపోతోంది, రోజులు ఇంత దారుణంగా మారాయని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ అంజయ్యకు తెలిసిన నిజమేంటి? అతడు అదృశ్యం కావడానికి కారణమేంటి? అతడు ఎలా చనిపోయాడు? ఎవరైనా చంపారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా? పోలీసుల విచారణలో ఏం కనిపెట్టారు? తెలంగాణ మొత్తం చర్చించుకునేలా ఈ కేసులో ఏముందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. డిసెంబర్ 5, 2025వ తేదీన కాలువలో డెడ్ బాడీ కొట్టుకు వచ్చిందన్న సమాచారం రావడంతో కరీంనగర్ జిల్లా రామడుగు పోలీసులు అక్కడకు వెళ్లారు. డెడ్ బాడీని పరిశీలించారు. ఆ డెడ్ బాడీ పురుషుందని, అతనికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని కనిపెట్టారు. ఆ తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలా డెడ్ బాడీ దొరకగానే ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా అని చెక్ చేస్తారు. అప్పుడు అలాగే పోలీసులు చెక్ చేశారు. కానీ ఆ ఏరియాలో ఈ ఏజ్కు సంబంధించి ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తెలుసుకున్నారు. సాధారణంగా గుర్తు తెలియని డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ కేసును పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడి పోలీసులు ఈ కేసును సాధారణంగా తీసుకోలేదు. ఈ వ్యక్తి ఎవరు? అతడు చనిపోవడానికి కారణాలేంటి? ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేశారు. ఇంట్లో ఎవరైనా కనిపించకుండా పోతే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతారు. త్వరగా కనిపెట్టండి అని ప్రెషర్ పెడతారు.
కానీ ఈ మృతదేహానికి సంబంధించి కనీసం కంప్లైంట్ కూడా రాలేదు. దీంతో ఇది హత్య అయి ఉంటుందని పోలీసులకు అనుమానం కలిగింది. ఇదే సమయంలో స్టేషన్కు ఒక వ్యక్తి అతని కోడలు వచ్చారు. మా ఇంట్లోని వ్యక్తి కనిపించట్లేదని చెప్పారు. అలా వచ్చింది వేరెవరో కాదు, అంజయ్య భార్య శిరీష, అతని తండ్రి లచ్చయ్య. డిసెంబర్ 2వ తేదీ నుంచి అంజయ్య కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు. అతడు డిసెంబర్ 2వ తేదీన కనిపించకుండా పోతే చాలా లేటుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఎవరైనా కనిపించకుండా పోతే కుటుంబ సభ్యులు ఏడుపులు పెడబొబ్బలు పెడతారు. కానీ కంప్లైంట్ చేయడానికి వచ్చిన శిరీష, లచ్చయ్య కంట్లో చుక్క నీరు కూడా రాలలేదు. అది పోలీసులకు అనుమానం కలిగించింది. అప్పుడు పోలీసులు వారి స్వాధీనం చేసుకున్న డెడ్ బాడీని చూపిస్తే అతడు అంజయ్య అని గుర్తుపట్టారు. సాధారణంగా ఇంట్లో ఎవరైనా కనిపించకుండా పోతే 1 రోజో 2 రోజులో వేచి చూసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కానీ వీరు మాత్రం ఆల్రెడీ డెడ్ బాడీ కనిపెట్టిన తర్వాత కంప్లైంట్ చేశారని అనుకున్నారు. అందువల్ల పోలీసులకు కుటుంబంపైనే అనుమానం కలిగింది. కానీ ఈ విషయాన్ని పోలీసులు బయటకు చెప్పలేదు. వారి పాటున వారు ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. పోలీసులకు ఎలాంటి క్లూ దొరకనంత వరకే కేసు ఒక పట్టాన తేలదు. కానీ ఎవరి మీదైనా అనుమానం కలిగితే అది నిజమా కాదా అని తెలిసేంత వరకు వదిలిపెట్టరు. ఇదే కోవలో పోలీసులు ఈ లచ్చయ్య, శిరీష ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు. వారి నంబర్లు తీసుకుని 6 నెలల రికార్డులు బయటకు తీశారు. 2 నెలలుగా మామ కోడలు కొత్త నంబర్లతో మాట్లాడడం కనిపెట్టారు. కొన్నిసార్లు గంటలుగా మాట్లాడే నెంబర్పై అనుమానం కలుగుతుంది. ఇంకొన్నిసార్లు ఒక్క రింగ్ మిస్ కాల్ కూడా పోలీసులకు క్లూగా మారుతుంది. ఈ కేసులో 2 నెలల క్రితం కాంటాక్ట్లోకి వచ్చిన 3 నెంబర్లు అనుమానం కలిగించాయి. ఆ కొత్త నంబర్లతో ఒకసారో 2 సార్లు కాదు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆ నంబర్లు ఎవరు అని పోలీసులు చెక్ చేశారు. ఆ నంబర్లు రవి, కోటేశ్వర్, అబ్రహం అనే 3 వ్యక్తులకు చెందినవని గుర్తించారు. ఈ 3తో ఈ మామ కోడళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు, ఎన్ని నెలలుగా మాట్లాడుతున్నారని చెక్ చేశారు. ఆ నంబర్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని లొకేషన్ చెక్ చేశారు. పోలీసులు ఎప్పుడైతే చెక్ చేస్తున్నారో ఆ ఉదయం వారి లొకేషన్లు చనిపోయిన వ్యక్తి అంజయ్య ఇంటి దగ్గర చూపించాయి. ఇది పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఆ కేసులో కుటుంబ సభ్యులైన లచ్చయ్య, శిరీషను పోలీసులు అనుమానిస్తున్నారు. వారు మరో 3తో కంటిన్యూగా ఫోన్లలో మాట్లాడుతుండగా వారిని కూడా పోలీసులు అనుమానించి లొకేషన్ చెక్ చేశారు. కానీ పోలీసులు అనుమానించే వ్యక్తులంతా ఒకే చోట చేరారని తెలియగానే అప్రమత్తమయ్యారు. ఇందులో ఏదో గూడు పుటాని ఉందని, అదేంటో తెలుసుకోవాలని అనుకున్నారు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని కాస్త కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. ఇంకోవైపు వీరంతా మృతుడు అంజయ్య ఇంట్లో ఏవో లావాదేవీలు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో పోలీసు వాహనం రాగానే అంతా అలర్ట్ అయ్యారు. ఈ పోలీస్ బండి ఇక్కడికెందుకు వచ్చిందిరా బాబు అనుకున్నారు. ఇక్కడే ఉందామా లేక పారిపోదామా అని కాసేపు ఆలోచించారు. ఇక్కడే ఉంటే దొరికిపోతాం, పారిపోతే పోలీసులకు డౌట్ వస్తుంది, ఏం చేద్దామా అని తికమకపడ్డారు. చివరకు ఏమనుకున్నారంటే పోలీసులు ఇక్కడి వరకు వచ్చారంటే అంతా తెలిసిపోయే ఉంటుంది, కావాలని పోలీసులకు దొరకడం ఎందుకని ఇక కాళ్లకు పని చెప్పారు. పోలీసులకు దొరకకూడదన్న ఉద్దేశంతో పరుగులు పెట్టారు. వారు తమను చూడగానే పరిగెత్తుతుంటే పోలీసులకు అనుమానం ఇంకా బలపడింది. ఇక వారిని వదలలేదు, చేసి అందరినీ పట్టుకున్నారు. ఆ తర్వాత స్టేషన్కు తీసుకెళ్లారు. మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తుతున్నారు, చాన్నాళ్లుగా ఫోన్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంతకీ చనిపోయిన అంజయ్య ఇంట్లో మీకేం పని, ఆ మిస్టరీ ఏంటో చెప్పమని రవి, కోటేశ్వర్, అబ్రహంను అడిగారు. అప్పుడు వారు ఒక్కో విషయం చెప్పసాగారు. అసలు విషయం తెలిసాక పోలీసులకే ఆశ్చర్యంగా అనిపించింది. 2017 నుంచి 2019 వరకు అంజయ్య దుబాయ్లో పనిచేశాడు. అతడు అక్కడ పనిచేస్తున్న సమయంలో తను కలలో కూడా ఊహించని విషయాలు వినాల్సి వచ్చింది. అతని భార్య శిరీషకు తండ్రి లచ్చయ్యకు మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడిందని బంధువులు, స్నేహితులు ఫోన్ చేసి చెప్పేవారు. మొదట వారి మాటలను అతడు పట్టించుకోలేదు, దురుద్దేశంతోనే చెబుతున్నారేమోనని అనుకున్నాడు. కానీ ఆ ఫోన్ కాల్స్ ఎక్కువ కావడంతో నిజమై ఉంటుందేమో అనుకున్నాడు. అందువల్ల దుబాయ్లో పనిచేయలేకపోయాడు. ఇంటికి వచ్చాక తండ్రిని, భార్యను గమనించేవాడు. ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లు వెళ్ళి ఎవరూ చూడనప్పుడు గదిలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇక అంజయ్య బయటకు వెళ్ళాడని లచ్చయ్య, శిరీష క్లోజ్గా మూవ్ కావడం
కళ్ళారా చూశాడు. ఆ దృశ్యం చూసి అతని కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనైంది. ఇన్నేళ్లు తాను గుండెల్లో ప్రేమతో కట్టుకున్న గూడు ఒక్కసారిగా బద్దలైంది. ఒకవైపు తనలో సగభాగమైన భార్య, ఇంకోవైపు తనను కన్న తండ్రి, వారిద్దరూ కలిసి ద్రోహం చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి విచక్షణ కోల్పోయిన తండ్రి ఒకవైపు, కట్టుకునే వ్యక్తి కుటుంబం కోసం దేశం కాని దేశంలో శ్రమిస్తుంటే అతని కోసం వేచి చూడాలి, అతనికి మాత్రమే ప్రేమను అందించాలనే ఇంకిత జ్ఞానం లేకుండా తన సుఖం తాను చూసుకునే భార్య ఇంకోవైపు. ఈ ఇద్దరి మధ్యలో ఆ వ్యక్తి నలిగిపోయాడు. ఇంట్లో జరుగుతున్న భయంకరమైన నిజం తెలిసి క్షణం ఒక నరకంలాగా ఫీల్ అయ్యాడు. ఇది తప్పు, పద్ధతి మార్చుకోవాలని వారికి ఎన్నోసార్లు చెప్పాడు. తండ్రిని చాలాసార్లు మందలించాడు, భార్యను తిట్టాడు. కానీ వారు అతని మాట అస్సలు కేరే చేయలేదు. క్రమంగా అంజయ్య తాగుడుకు బానిసయ్యాడు. మత్తులో ఉండి తన బాధను మర్చిపోయేవాడు. ఒకసారి భార్య దగ్గరకు వెళ్ళి, మనకు 2 పిల్లలున్నారు, వారి భవిష్యత్తు చెడిపోతుంది, ఇంకోసారి ఇలా చేయకు అని అన్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి, కన్న కొడుకుకే ద్రోహం చేస్తావా, కూతురు లాంటి కోడలతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా, ఇది ఘోరాతి ఘోరం, ఇకపై బుద్ధిగా ఉండు అని తండ్రికి చెప్పాడు. అతడు ఎంత చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అతని మాటలను పెడచెవిన పెట్టారు. తండ్రి భార్య చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుండడంతో ఈ అంజయ్య బంధువులు స్నేహితుల దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకునేవాడు. తన తండ్రి భార్య బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఎంత చెప్పినా కాస్త కూడా పట్టించుకోవట్లేదని బాధపడేవాడు. ఇదంతా కామంతో రగిలిపోతున్న మామ కోడళ్లకు కోపం తెప్పించింది. అంజయ్యను శత్రువులా చూసేవారు. ఎందుకంటే బంధువులకు చెప్పి పరువు తీస్తున్నాడు, ఇంకోవైపు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కోపం పెంచుకున్నారు. ఇదే సమయంలో లచ్చయ్య దుర్మార్గంగా ఆలోచించాడు. తన కొడుకు ప్రతిరోజు తనను కొడుతున్నాడు, ఇంకోవైపు కోడలిని కూడా చాలా తిట్టడమే కాదు మాటలతో హింసిస్తున్నాడు. వీడు ఉన్నంతసేపు మమ్మల్ని కలవనివ్వడు, మా ఇల్లీగల్ రిలేషన్షిప్కు వీడు అడ్డుగా ఉన్నాడని అనుకున్నాడు. ఇక కన్న కొడుకును భూమిపై ఉంచొద్దని కోడలతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదట భోజనంలో విషం పెట్టి చంపాలని అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత మంత్రాలు చేసి చంపించాలని అనుకున్నారు, కానీ మంత్రాల వల్ల మంచానికే పరిమితం అయితే చచ్చేంత వరకు సేవలు చేయాల్సి వస్తుందని ఆ ప్రయత్నాన్ని కూడా వదులుకున్నారు. చివరకు సుపారీ ఇచ్చి చంపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లచ్చయ్య తనకు తెలిసిన వ్యక్తి అయిన రవిని కలిశాడు. అతనితో ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి చెప్పకుండా, నా కొడుకుతో నాకు ప్రాణహాని ఉంది, వాడు నన్ను ప్రతిరోజు కొట్టి హింసిస్తున్నాడు, భార్యా పిల్లలను కూడా బాగా చూసుకోవట్లేదు, వాడు ఎప్పుడో నన్ను చంపేస్తాడు, వాడు చంపడానికి ముందే నేనే వాణ్ణి చంపేయాలి అని అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు ఆ రవి అయినా, అతడు నీ కొడుకు కదయ్యా, వాణ్ణి చంపాలని అనుకుంటున్నావా, చాలా దారుణంగా ఆలోచిస్తున్నావే అని చెప్తే బాగుండేది. కానీ అతడేమన్నాడంటే, ఇలా చంపాలంటే నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు కోటేశ్వర్, అతనితో మాట్లాడతాను అని చెప్పాడు. ఆ తర్వాత ఈ రవి మధ్యవర్తిగా ఉండి కోటేశ్వర్తో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఒకరోజు కోటేశ్వర్తో మాట్లాడిన లచ్చయ్య అంజయ్యను చంపడానికి సుపారీ గురించి మాట్లాడాడు. మొత్తంగా 3 లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరింది. మొదటగా 1,25,000 రూపాయలను లచ్చయ్య అడ్వాన్స్ గా ఇచ్చాడు. సుపారీ తీసుకున్న ఈ కోటేశ్వర్ అనే వ్యక్తి అబ్రహం అనే మరో వ్యక్తిని సంప్రదించాడు. ఇద్దరు కలిసి అంజయ్యను చంపాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ ఇద్దరు నెల రోజుల పాటు అంజయ్యను ఫాలో అయ్యారు. మొదట అంజయ్యను ఎలా కలవాలి, ఎలా పరిచయం పెంచుకోవాలని ఆలోచించారు. ఈ అంజయ్యకు తాగుడు అలవాటు ఉందని తెలుసుకున్నారు. పరిచయం చేసుకోవడానికి అదే కరెక్ట్ అనుకుని అతడు వైన్ షాప్లోకి వెళ్ళి మందు కొడుతుంటే మాట కలిపారు. ప్రతిరోజు అతనితో కలిసి మందు కొట్టేవారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం పెరిగింది. ఎన్నాళ్ళు ఇలా సాగదీస్తారు? ఒకరోజు ప్లాన్ అమలు చేయాలని అనుకున్నారు. డిసెంబర్ 2వ తేదీన ముహూర్తం పెట్టారు. ఆ రోజు అంజయ్యను మందు కొడదాంరా అని పిలిపించారు. కెనాల్ పక్కన సిట్టింగ్ వేశారు. మొదట బ్యాగులోంచి ఫుల్ బాటిల్ తీశారు. దాన్ని కోటేశ్వర్, అబ్రహం, అంజయ్య కలిసి కథం చేశారు. ఆ తర్వాత మరో హాఫ్ బాటిల్ తీశారు. దాన్ని కూడా తాగేశారు. అప్పుడు అంజయ్య బాగా మత్తులోకి వెళ్ళాడు. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి, మాటలు తడబడుతున్నాయి. ఇదే కరెక్ట్ సమయం అనుకున్నారు. అప్పుడు కోటేశ్వర్ కాళ్ళు పట్టుకుంటే అబ్రహం గొంతు నులిమాడు. ఊపిరి ఆగేంత వరకు అలాగే నొక్కారు.
అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ప్లాన్ అమలు చేశామని లచ్చయ్యకు కాల్ చేసి చెప్పారు. డెడ్ బాడీని అక్కడే దాచేసి మళ్ళీ వైన్ షాప్కు వెళ్లి మరో హాఫ్ తీసుకొచ్చి తాగారు. రాత్రి వరకు వేచి చూశారు. అంతా పడుకున్న తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి కెనాల్లో పడేశారు. ఒక డెడ్ బాడీ నీటిలో వేసిన తర్వాత అది తప్పకుండా తేలాల్సిందే. 3 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 5వ తేదీన తేలిన డెడ్ బాడీని పోలీసులు కనిపెట్టారు. కేసు రిజిస్టర్ చేశారు. ఈ మృతదేహం ఎవరిదని విచారణ చేసినప్పుడు అన్ని వాస్తవాలను కనిపెట్టారు. పోలీసుల విచారణలో నిందితులైన కోటేశ్వర్, అబ్రార్, రవి తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కోటేశ్వర్, అబ్రార్కు గతంలో నేర చరిత్ర ఏమీ లేదు. వారు రేకుర్తికి చెందినవారని పోలీసులు చెప్పారు. డబ్బు కోసం ఆశపడి నేరానికి ఒప్పుకున్నారు. అంజయ్యను చంపిన తర్వాత మిగిలిన డబ్బు తీసుకోవడం కోసమే ఆ రోజు అంజయ్య ఇంటికి వెళ్లారు. మిగిలిన 1,75,000 గురించి మాట్లాడుతున్న క్రమంలోనే పోలీసులు వచ్చి నిందితులను పట్టుకున్నారు. పోలీసులు వారిని స్టేషన్లో విచారించినప్పుడు అన్ని వాస్తవాలను చెప్పారు. ఇదే సమయంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే ఉద్దేశంతో అంజయ్యను చంపించామని లచ్చయ్య, శిరీష కూడా ఒప్పుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. నిందితులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రి, కట్టుకున్న భార్య చంపడం అనేది దారుణాతి దారుణం. ఈ సంఘటనతో కామానికి హద్దులు పద్దులు అంటూ ఏమీ ఉండవా అనిపిస్తుంటుంది. వావి వరుసలు లేకుండా మోహంతో రగిలిపోయే వారికి ఆ తాపం ముందు కడుపున పుట్టినవారు, కట్టుకున్నవారు అనే కనికరం లేకుండా పోతోంది. కేవలం కామానికి విలువనిచ్చి బంధాలు, ప్రేమలను గడ్డిపోచలా వదులుకుంటున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారీ ఇచ్చి మరీ భార్య, కన్న తండ్రి చంపించారంటే అసలు ఒక కుటుంబంలో ఉండే ప్రేమలు, ఆప్యాయతలు ఏమవుతున్నాయి? క్షణకాల సుఖంలో అవన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయా? శరీర తాపానికి ఆవురవుతున్నాయా? ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల వావి వరుసలు మర్చిపోయి చాలా దారుణాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలే ఈ మధ్య చాలా రిపీట్ అవుతున్నాయి. సమాజంలో నైతిక విలువలు రోజు రోజుకు మరింత పతనమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోతే ఇంకో 10 ఏళ్లలో ఈ సమాజం చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎవరైనా అమ్మాయిని అనుకోకుండా తాకినా అది పెద్ద నేరంగా ఉండేది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా తప్పు చేసినంత భావన కలిగేది. తప్పుగా ఒక్క మాట మాట్లాడినా అది క్షమించరాని నేరంగా ఉండేది. కానీ అవన్నీ ఇప్పుడు చాలా సింపుల్గా మారాయి. భార్యాభర్తలు కూడా గుట్టుగా కాపురం చేసుకునేవారు. కానీ ఇప్పుడు 4 గోడల మధ్య జరగాల్సిన కార్యక్రమం బహిరంగంగా మారుతోంది. దాని కింద బంధాలు, అనుబంధాలు నలిగిపోతున్నాయి. ఈ విచ్చలవిడితనం ఇలాగే పేట్రేగిపోతే మనం చూడకూడని దారుణాలు ఇంకెన్నో చూడాల్సి వస్తుంది. అవన్నీ ఈ సమాజం చూడకూడదంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. చిన్నప్పటి నుంచే పిల్లలపై పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి. వారికి మంచి చెడులు ఏంటో విడమర్చి చెప్పాలి. పిల్లలను గాలికి వదిలేస్తే ప్రస్తుత పోకడతోనే సమాజం ముందుకు వెళ్తే చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. ఈ కేసులో 2 జంతువుల వల్ల ఆ కుటుంబంలోని 2 ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకు వెళ్ళింది. తమ తండ్రిని చంపింది తల్లి, తాత అని తెలిసినప్పుడు ఆ పిల్లల మనసు ఎంతగా విలవిలలాడుతుందో ఊహించలేము. ఇది వారికి జీవితాంతం గుర్తుంటుంది. అనుక్షణం వారి గుండెలను కుళ్ళబొడుస్తూనే ఉంటుంది. సమాజం ఆ పిల్లలను జాలితో చూసినప్పటికీ ఒక హంతకురాలి పిల్లలు అనే ముద్ర మాత్రం పడకూడదని కోరుకుందాం. వారి ఎదుగుదలపై, చదువుపై, భవిష్యత్తుపై తల్లి ప్రభావం ఉండకూడదని, అది వారి జీవితాలకు మాయని మచ్చగా మిగిలిపోకూడదని ఆశిద్దాం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.